హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము టేస్టీగా ఉండే గుడ్ల పులుసును ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. 250 గ్రాములు కట్ చేసిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, 5 గుడ్లు, తర్వాత 40 గ్రాముల చింతపండు రసము ముందే నేను తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ, తగినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఉడికించిన గుడ్లను ఘాట్లు పెట్టుకొని నేను నూనెలో ఫ్రై చేయబోతున్నాను. చూడండి, ఘాట్లు పెడుతున్నాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు చేసేటప్పుడు గుడ్లను అందులో వేస్తాం కదా, ఆ పులుసు యొక్క రసం మొత్తము ఈ గుడ్లకు పెట్టిన ఘాట్లలో వెళ్ళి ఆ గుడ్డుకు చాలా రుచి వస్తుంది. లో ఫ్లేమ్లో మనం కట్ చేసిన గుడ్లు వేయించేటప్పుడు చిటికెడు పసుపును, చిటికెడు సాల్ట్ను కూడా వేసి వేయించుకోవాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇలా గుడ్లు వేగడం వల్ల చాలా రుచిగా ఉంటుంది గుడ్లు. ఇలా గుడ్లన్నీ చక్కగా నూనెలో ఉప్పు పసుపు వేసి వేయించాము. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 చిన్న గంటెల ఆయిల్ వేయాలి. ముందుగా కొంచెం జీలకర్ర, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించాలి. పచ్చిమిర్చి, వేసి కలపాలి. తర్వాత మనము కట్ చేసిన 250 గ్రామ్స్ ఆనియన్స్ ను నూనెలో ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుందాం. మరియు త్వరగా ఉల్లిగడ్డ ఉడకడానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాము. ఇలా చక్కగా ఉల్లిగడ్డ వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డను వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డను వేసుకొని చక్కగా కలిపి ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి.
ఉడకబెట్టి ఘాట్లు పెట్టిన గుడ్లను ఇందులో వేసుకొని కలిపి 2 మినిట్స్ మూత పెట్టండి. చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలాలు వేసేసుకుందాం. ముందుగా వన్ టీ స్పూను కారము, ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, ముందుగా మనము పల్లీలు నువ్వుల పొడిని మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, అది కూడా వేసి చక్కగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న 40 గ్రాముల చింతపండు పులుసును యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకొని 5 మినిట్స్ చక్కగా పులుసును గుడ్లతో పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎగ్ పులుసుకు టేస్ట్ రావడానికి 1 టీ స్పూను షుగర్ను యాడ్ చేసుకోండి. ఉప్పు మనము ముందుగా గుడ్లలో వేయించినప్పుడు వేసాము, తర్వాత ఉల్లిగడ్డ ఉడికేటప్పుడు వేసినాం కాబట్టి ఇంకా కొంచెం 1 టీ స్పూను వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎగ్ పులుసు చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత చివరకు 4 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 మినిట్ మూత పెట్టండి. మంటను సిమ్లో పెట్టండి. తీసి చూద్దాం. వావ్, ఎంత చక్కగా ఉడికింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని అరోమా ఉడుకుతుంటే ఒకసారి మనము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ గా ఉందండి. ఇప్పుడు కర్రీని సర్వ్ చేసుకుందాం. చూడండి, టేస్టీ టేస్టీ గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.